చీజ్ మటన్ కీమా కబాబ్కి అన్ని రెడీగా పెట్టేశానండి. దానికన్నా ముందు ఒకసారి ఇక్కడ చూడండి, పొయ్యి మీద బొగ్గులు పెట్టాను, నిప్పులు రెడీ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, గులాబీ రేకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తోక మిరియాలు, జాజికాయ, మిరియాలు, లవంగాలు, యాలకులు, బాదాం, దాల్చిన చెక్క, మటన్ కీమా, చీజ్ స్లైసెస్. సో ఇవి మనకు కావాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక పెద్ద గిన్నె తీసుకోండి. ఇందులో మటన్ కీమా వేసేయండి. ఇప్పుడు పిడికెడు బాదాం, లవంగాలు, యాలకులు, చిన్న జాజికాయ ముక్క, దాల్చిన చెక్క, తోక మిరియాలు, ఇవన్నీ వేసి జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ ఏం చేంజ్ అవ్వక్కర్లేదు. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. తోక మిరియాలు మనకు కొంచెం స్వీట్ ఫ్లేవర్ని ఇస్తాయండి. అండ్ తోక మిరియాలు చాలా ఎక్స్పెన్సివ్. లైట్గా వెచ్చబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చక్కగా మొత్తం పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ని మటన్లో వేసేద్దాం. అలాగే కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గులాబీ రేకులు ఇలా నలిపి వేసుకోవాలి. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అండ్ మనం తీసుకున్న కీమాకి సరిపడా ఉప్పు. ఇదే మిక్సీ జార్లో చిన్న కట్ట కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఇంకా పుదీనా ఇవన్నీ వేసి అస్సలు నీళ్ళు వేయకుండా దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ అంతా మటన్లో వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కాంబినేషన్లో బాగుంటుంది. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. కలుపుతుంటేనే మీకు అసలు గుమ్మలాడిపోతుంది. ఇలా కొంచెం లూజ్ చేయండి, మధ్యలో గుంటలాగా పెట్టుకోండి. ఇలా ఇక్కడ చూడండి, గిన్నెని మిడిల్లో పెట్టాను. ఇప్పుడు పొయ్యి మీద నిప్పులు రెడీ అయ్యాయి కదా, వీటిని ఒక్కొక్కటి తీసుకొని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పైన ఇలా నెయ్యి వేసుకోండి. మరి ఎక్కువ నెయ్యి వేసినా మనకి పొగరాదు. మూత పెట్టేసి అలా 15 నిమిషాలు వదిలేయాలి. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పట్టుకుంటుంది. ఇక్కడ నా దగ్గర చీజ్ స్లైసెస్ ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి. ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం, ఒకదానిపైన ఒకటి పెట్టుకుందాం. మనం చేస్తుంది చీజ్ మటన్ కీమా కబాబ్స్ కాబట్టి మధ్యలో మనం చీజ్తో స్టఫ్ చేసుకుంటున్నాం అన్నమాట. మధ్యలో కట్ చేసుకోండి, మళ్ళీ మిడిల్లో కట్ చేసుకోండి. పెన్సిల్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా 4 కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మూత ఓపెన్ చేస్తున్నాం. ఆ స్మోక్ ఫ్లేవర్ భలే తెలుస్తుంది. ఇప్పుడు
మనం 4 కబాబ్లు చేస్తున్నాం. 4 పోర్షన్స్ చేసుకోండి ఇట్లా. సో ఇప్పుడు అల్యూమినియం ర్యాప్లో పెట్టుకొని కట్ చేసుకున్న చీజ్ ఉంది కదా, మధ్యలో పెట్టండి. ఇట్లా పెట్టేసి క్లోజ్ చేసేయండి. సిలిండర్స్ షేప్లో చేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇలా చాక్లెట్ ర్యాప్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్లో నూనె వేసుకొని మంచిగా వేడవ్వాలి. ఇప్పుడు మనం ర్యాప్ చేసి పెట్టుకున్న చీజ్ మటన్ కీమా కబాబ్స్ని వేసేయాలి. ఆయిల్తోనే వేసేయాలి. చాలా మందికి డౌట్ వస్తుంది ఏంటి స్వప్న అలా వేసిందని, బట్ ఏం కాదు, చక్కగా ఫ్రై అవుతుంది. ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఓవెన్లో ఇలా సమానంగా హీట్ రాదు, చాలా హై టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట. అట్లా కూడా బేక్ చేసుకోవచ్చు. 15 to 20 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత తీసి మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేటింగ్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ఎప్పుడైతే తినబోతున్నామో అప్పుడు ఓపెన్ చేస్తే సరిపోతుంది. ముందే ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటేసారి ఎక్కువ లోపలికి చేయి పెట్టకండి, మళ్ళీ కాలుతుంది. మిగిలినవేమో ఇలాగే ఉంచేద్దాం. అన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే చల్లగా అయిపోతాయి. చీజ్ మటన్ కీమా కబాబ్ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో మటన్ కీమా వేసుకోవాలి. అలాగే ఒక ప్యాన్లో బాదం, లవంగాలు, యాలకులు, జాజికాయ, దాల్చిన చెక్క, తోక మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని చక్కగా పొడి చేసుకోవాలి. ఆ మసాలాని మనం బౌల్లో వేసుకున్న కీమాలో వేసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గులాబీ రేకులు, బ్రౌన్ ఆనియన్స్, సాల్ట్ వేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, పుదీనా కూడా వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ని కీమా మిక్స్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మధ్యలో ఒక గుంటలాగా చేసుకొని తయారు చేసి పెట్టుకున్న నిప్పుల్ని బౌల్లో వేసి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేస్తే చక్కగా స్మోకీ ఫ్లేవర్ తో కీమా రెడీ అవుతుంది. ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ లో కీమాని పెట్టి చీజ్ ని పెట్టి ఫోల్డ్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి 15 నుండి 20 నిమిషాలు డీప్ ఫ్రై చేసుకొని బయటికి తీస్తే చీజ్ మటన్ కీమా కబాబ్ రెడీ.